ఇవాళ సాధకుల కోసం, అది మరియు యక్షిణీ సాధకుల కోసం కలియుగంలో ఇప్పటికీ సాధించుకోగల ఒకే ఒక యక్షిణి. ఆమె పేరు ఘృతాచి. ఆవిడని ఎలా సాధించాలి అనేదాన్ని ఇవాళ చెప్పదలిచాను. మంత్రం సహితంగా సుమా, గుర్తుపెట్టుకోండి, మళ్ళా మంత్ర సహితంగా ఎవరైనా సాధించుకోవచ్చు. దీనికి గురు ఉపదేశంతో పనే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో దమ్ముండాలే తప్ప ఇది ఖచ్చితంగా సాధించుకోగలరు. కానీ కొంచెం వ్యయ ప్రయాసలు కోర్చి సాధించుకోవాల్సి ఉంటుంది, అంతే తప్ప సాధనా విధానాలు ఈవిడ గురించి కొంచెం చెప్తాను. నేను సాధనా విధానాలు చెబుతూ కొంచెం చెప్తాను, కొంచెం ఎక్కువ కూడా చెప్పను, కొంచెమే చెప్తాను, వినండి. ఈ ఘృతాచి అనే ఆమె ఒకానొకప్పుడు భరద్వాజ మహర్షి ఈమెను చూసినప్పుడు అంత అందగతి, అంత అందమైన, అంత గొప్ప మహర్షినే ఆయన వీర్యమే స్ఖలనం చేసిన గొప్ప గుణవతి, అందవతి. ఆ తర్వాత దానికి ద్రోణుడు పుట్టాడు. ద్రోణాచార్యుడు తల్లే ఇద్దీమా, ద్రోణాచార్యుడు తల్లే అయ్యేది, మళ్ళా ద్రోణాచార్యుడు తల్లే. కానీ ఈ అప్సరస నేటికి భూమి మీదనే ఉంది అనేది వాస్తవం. ఇప్పటికీ ఈ అప్సరసని సాధించవచ్చు. ఈ యక్షిణి అనే అప్సరసని, యక్షిణి అనుకోండి, అప్సరస అనుకోండి, ఏదైనా సరే, వాట్ ఎవర్ మేబీ, మీకు దమ్ముంటే సాధించుకోవచ్చు. నేను పూర్తి మార్గాన్ని చూపిస్తాను. సాధించవచ్చు, అసాధ్యం మాత్రం కాదు, సుసాధ్యం, అలాగనే సుసాధ్యం అసలే కాదు. ఈమె ఇంకా ఇక్కడ ఉండడానికి కారణం, ఇలా మనవడైనటువంటి అశ్వత్థామకు శాపం ఉంది. ఆ శాపం వశాన ఎట్టయినా ఉంటుంది కదా, ఆ శాపం వశాన ఆయన ఆ శాప పూర్తి అయ్యేంత వరకు ఈమె భూమి మీదే, ఈ భూగ్రహం మీదే అంతరిక్షంలోనే తిరుగుతూ ఉండాలి తప్ప భూగ్రహాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళనీకి లేనే లేదు. ఆ ఇంద్రుడు రానీయుడు, అది జరిగే పని కాదు. కాబట్టి అశ్వత్థామకు అవ్వయిద్ది అటువంటి అప్సరస ఈమె. ఇప్పటికీ కర్ణాటకలోని నందికొండ అని రాస్తే, నందికొండ అనే ఏరియా అనగా ఇప్పుడుండే నంది హిల్స్ అనే ప్రాంతంలో నిరంతరం నిత్య సంచారిగా ఉంటుందని చాలామంది చెప్తే విన్నాను. అక్కడ చాలామంది దీనికోసం ట్రై చేస్తుంటారు. అంటే కరెక్ట్ వే తెలియదు వాళ్ళకి. నాకెలా తెలిసింది అనుకోవచ్చు. నా దగ్గర అనేక తాళపత్ర గ్రంథాలలో నేను ఎతికి తీశాను ఇది, అంతే తప్ప ప్రత్యేకంగా నేను మానవులకు పట్టుబడుతుంది ఈమె. ఒకానొక యక్షిని, ఇప్పటికీ మానవులకు పట్టుబడే ఒకానొక యక్షిని ఈమె అని తంత్రవాక్. గుర్తుపెట్టుకోండి, ఈ సాధనకు ఉపక్రమించే సాధకుడు, సాధన వివరాలు బాగా జాగ్రత్తగా వినండి. ఈ సాధనకి ఉపక్రమించే సాధకుడు ఎవరైనా సరే ఘోర ప్రమాదంతో తలగొక్కున్నట్టే అనేది పెద్దల వాక్కు, గురువాక్కు. ఇక్కడ మీకు సాధకులకి, సాధించి ఫెయిల్ అయిన వాళ్ళకి ఊరటిచ్చేది ఒక విషయం ఉంది. ఏంటంటే, ఈ అప్సరస సాధన చేసిన వాడు ఎవ్వడు కూడా పిచ్చివాడు కాడు. ఒకవేళ చేయలేక వెనక్కి వచ్చేస్తారు కదా, అప్పుడు పిచ్చివాళ్ళు అయితే తిరుగుతుంటారు చాలామంది. అలా కాదు, సాధించలేక వెనక్కి వచ్చి అతి సాధారణ జీవితం గడుపుతారే తప్ప పిచ్చివాళ్ళ మారడము, చనిపోవడము, ఇంకేదో అయిపోవడం ఏం లేదు. ఇది ఒక బెనిఫిట్ ఈ సాధన వల్ల. ఒకవేళ అయితే సాధించుకొని వస్తావు, లేకపోతే నీ పన్ను చూసుకుంటూ వచ్చి, కాకపోతే కోటీశ్వరులాగా బతకలేకపోయినా బిచ్చగాడిగానే బతికేస్తావు కదా, చచ్చిపోవు. ఆ భయాలు లేవు. మీరు సాధించే కెపాసిటీ మీకుంటే మార్గం నేను చెబుతా, ఓపిక పట్టండి. ఈ అప్సరసను సాధించి ఏ సాధకుడైతే ఉంటాడో అతను ముందుగా కడుపును క్లీన్ చేసుకోవాలి. మొట్టమొదటిగా కడుపును క్లీన్ చేసుకొని ఒకరోజు ఉపవాసం ఉండి, తర్వాత కడుపును క్లీన్ చేసుకున్న తర్వాత ఒకరోజు ఉపవాసం ఉండి, ఉపవాస అనంతరం ఆవు నెయ్యిని ఒక ప్రమిదలో పోసి తాగాలి. ఆవు నెయ్యి అంటే మంచి ఆవు నెయ్యి తాగాలి. ఫస్ట్ కొంచెం ఎక్కువ అంటే ఒక 50 ml 50 గ్రాములు పరిమాణం తాగాలి. తాగిన తర్వాత ఆ తర్వాత నుంచి
ఇతను రవ్వ కేసరి అనే ఒక పదార్థం ఉంటుంది. రవ్వతో గోధుమ రవ్వ ఒరిజినల్ గోధుమలతో రవ్వ చేసిన రవ్వ కేసరి మాత్రమే తింటూ ఈ సాధన చేయాలి. ఈ సాధకుడు మ్యాక్సిమం అబ్బాయిలు సాధన చేసే పిల్లవాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా చేయొచ్చు, దీనికి ఇబ్బంది అన్నీ చెప్తున్నాను. కాకపోతే 5 రోజులు వస్తుంది, 6 రోజులు వస్తుంది, 11 రోజులు వస్తుంది, 50 రోజులు వస్తుందని లేదు. దీనికి 3 మండలాలు ఖచ్చితంగా సాధనకి అవసరం. కలియుగాన్ని అనుసరించి ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా పడవచ్చు. 3 మండలాలు అనగా 41 రోజు ఒక మండలం, అలాగా 3 మండలాలు సాధన చేయగలగాలి. సాధన చేసి నిలబడినడికి అక్కడ ఆ యక్షిని అనే ఆమె, ఈ ఘృతాచి అనే యక్షిని వాటెవరు అప్సరస మీకు ఫస్ట్ ఒకనొక వీణ ఇస్తుంది. ఆ వీణ మీ దగ్గర ఉన్నంత సేపు, అంటే అప్పుడు సిద్ధైనట్టు కాదు, ఫస్ట్ ఉనికి కోసం వీణను మాత్రం మీకు ప్రసాదిస్తుంది. ఆ తర్వాత ఇంక 2 మండలాలు ఎక్స్ట్రా చేయగలిగినప్పుడు ఆమె వచ్చి అతని నుదుటి మీద చుంబేస్తుంది. ఎవడైతే సాధకుడు ఉంటాడో అతని నుదుటి మీద చుంబేస్తుంది. చుంబనం జరిగినప్పుడు మాతృభావంతో ఉంటావా, ఇంకో భావంతో ఉంటావా అనేది ఆ క్షణంలో నీకు కలిగేదాన్ని బట్టే ఈమె మాతలాగా వస్తుందా, పుత్రిలాగా వస్తుందా, భార్యలాగా వస్తుందా అనే దాన్ని అక్కడ నీ విచక్షణ కోల్పోనప్పుడు మాత్రం నేను చెప్పాలంటే మాత్రం తల్లిలాగా తీసుకుంటే ఉత్తమం. ఈవిడిని తల్లిలాగా తీసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ఎందుకంటే ఈ ప్రపంచంలో తల్లి ఒక్కటే బిడ్డను భద్రంగా కాపాడుకునేది, ఇంకెవరు కాపాడుకోరు. కాబట్టి వీలైతే తల్లిలాగానే స్వీకరించండి ఏమని. ఒకవేళ ఆ టైంలో ఆమె సౌందర్యాన్ని చూసి నీ మనసు చెలించి ఏమైనా ఇంకొక టైప్ ఆఫ్ ఆలోచనలు నీకున్నా అది నీ విజ్ఞతకే, సాధకుడు విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇక్కడ మళ్ళా చెప్తున్నాను, సాధనా విధానం చెప్పాను. ఇక్కడ సాధనకు ఉపకరించే ముందు నెయ్యి తీసుకోమని చెప్పాను, ఘృతం తినమని చెప్పాను. ఘృతం తిన్న తర్వాత 3 రోజులు పస్తున్నదే, 3 రోజులు కడుపు శుద్ధి చేసుకున్న తర్వాత 1 రోజు పస్తుండాలి. కడుపు శుద్ధి మీన్స్ వామిటింగ్ చేసుకోవడము, లేకపోతే మోషన్స్ చేసుకోవడం ఏదో ఉంటాయి కదా. ఇప్పుడు ఆ రోజుల్లో అంటే వస్త్రధౌతి, నవలి కర్మ, నేతి కర్మ ఇటువంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు అది అందరికి రావద్దు. యోగా నేర్చుకుని యోగా తెలిసినటువంటి యోగా మాస్టర్స్కో, లేదా యోగ సాధన చేసినటువంటి హఠయోగ సాధన చేసినటువంటి వారికో ఇవ్వచ్చు. అంతే తప్ప మీరు కడుపు శుద్ధి, మనశ్శుద్ధి చేసుకుని సాధనకు 1 రోజు ముందు, సాధనకు ఉపక్రమించే ముందు ఘృతాన్ని స్వీకరించిన తర్వాత తదుపరి ఈ సాధనకు ఉపక్రమించవలెను. గమనించుకోండి, ఈ సాధకుడు ఎప్పుడు కూడా నీళ్ళని దగ్గర పెట్టుకుని ఉండాలి. ఉంది ఇక్కడ పెద్ద మోటార్ ఉంది, పెద్ద నది ఉంది, ఏ ఇబ్బంది లేదు, మనకేం ఇంకా అవసరం అనే ఒక పిచ్చి శాస్త్రాలు మాత్రం చేయొద్దు. ఎప్పుడు వాటర్ అనగా నీళ్ళని దగ్గర పెట్టుకొని ఉండండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఎప్పుడు నీళ్ళ దగ్గర పెట్టుకొని ఉండండి, నీళ్ళకు దగ్గరగా ఉండండి, లేదా నీళ్లు మీ దగ్గర పెట్టుకొని ఉండండి. అలా ఉంటూ ఓన్లీ రవ్వ కేసరి అంటే గోధుమ రవ్వతో చేసినటువంటి ఆహారాన్ని భుజిస్తూ, అది కూడా ఒక పూట భుజిస్తూ, ఇంకొక పూట ఆవు పాలు మీకు దొరికితే ఆవు పాలు స్వీకరించాలి తప్ప మౌనమే ఈ సాధనలో ఉన్నన్ని రోజులు మౌనమే ప్రధానంగా ఉండాలి సుమా. అత్యవసరమైతే నీ అవసరం కోసం 1-2 మాటలు మాట్లాడితే పర్వాలేదు తప్ప నీకు నచ్చినంతసేపు బాతాకాని పెట్టుకుంటే కుదరదు, పనికిరా. అటువంటి ఆలోచన నీకుంటే వెళ్ళిపో. ఇక్కడే వెళ్లకుండా చూసుకో. ఏదో ఆయన ఎవరో యూట్యూబ్లో ఒక మంత్రం ఇచ్చేశాడు, మనం చేసుకుందాము, వచ్చేస్తున్నాం, చేసుకుంటే వస్తుంది ఖచ్చితంగా. దీనికి ప్రతిరోజు జపం 5500. గుర్తుపెట్టుకోండి. మంత్రాన్ని నేను లాస్ట్లో చెప్తాను. 1కి 10 సార్లు వినండి. ఏది చెప్పినా వినండి. 1కి 10 సార్లు వినండి. ప్రశ్న వేయండి. చాలామంది చెప్పారు, ఏం పీకారనే ఒక ఆలోచన మీకు రావచ్చు.
నీకు జీలో దమ్ముంటే చేసి చూసి తర్వాత నాకు కామెంట్ పెట్టు. చాలామంది యక్షిణి చేశాము చెప్తా ఉంటారులే వాళ్ళు వేవర్షిప్ కోసం రకరకాల ఏదో సుత్తంతా చెప్పకు. నువ్వు చూసిన వ్యక్తులు నువ్వు చూసిన యక్షిణులు వేరు, ఇది వేరు. నీకు చెప్పిన వ్యక్తులు వేరు, ఇక్కడ చెప్పే వ్యక్తి వేరు. బొంగులే అంటూ ఉంటారు పిల్లలు కదా ఉడుకు రక్తం కదా, బొంగులే చెప్తూ ఉంటారు చాలామందిని. నేను చెప్పేది సావధానంగా వినండి, సాధన చేసి తిరుక్కురండి. తర్వాత ఈ సాధకుడు ఒకవేళ మీ టైం బాగుండి సాధించారా, జన్మధన్యం. అది ఇది అని చెప్పను నేను. ఏది కావాలంటే అదే, నువ్వేది కోరుకుంటే అదే, అది ఇది అని మాత్రం చెప్పను నేను. ఇది వస్తుంది అది వస్తుంది బొజ్జుకుంటుంది అది చేస్తుందని చెప్పను నేను. ఏది కావాలంటే అదే. అందుకే ఎవరైనా ఒక్కటి చాలు, ఒక్క మంత్రాన్ని సిద్ధి పొందితే అన్ని మంత్రాలు సిద్ధి పొందినట్టని ఎందుకు చెప్తారంటే మంత్రశాస్త్రం. ఒక్కటి దేకితే చాలురా బాబు. హైబ్రిడ్ నాటుకోళ్ళు, హైబ్రిడ్ కోళ్ళు భద్రంగా వినండి. ఉడుకు రక్తంతో మాత్రం వెళ్ళకండి, ఆలోచించండి. సాధన నువ్వు చేయగలవా? అంతకంటే ముందు దీని జోలికి వెళ్ళే అంతకంటే ముందు నువ్వు ఇంతవరకు ఎంతసేపు సాధన చేయగలిగావు అనేదాన్ని నీ స్టామినా ఏంటి. ఇంకొకటి చెప్తున్నాను, ఈ సాధన చేయాలంటే ధనం అవసరం. ఎందుకనగా ప్రతి మండలానికి ఒక హావన ఉంటుంది. ప్రతి మండలానికి జపం చేసిన దాంట్లో 10% హావన చేయాలి ఖచ్చితంగా. హావన అనగా హోమం. అదే మంత్రంతో హోమం చెయ్యాలి. హోమ ద్రవ్యాలకు డబ్బులు కావాలిగా. కాబట్టి ఏదో వచ్చేస్తుంది చేసేద్దాం కొండల్లో కూర్చుందాం ఆలోచన మాత్రం వద్దు. ఈ సాధన చేయాలంటే డబ్బుతో పాటు ధైర్యం కూడా కావాలి. ధైర్యంతో పాటు నమ్మకం కావాలి. నమ్మకంతో పాటు ఆ యక్షిణి మీద అపారమైనటువంటి ప్రేమ కూడా కావాలి. ఇవి 4 నీకుంటే ఇదిగో ఇస్తున్నాను మంత్రం పై చేసుకొని నిజ నిరూపణ చేసుకొని రా. మళ్ళా చెప్తున్నాను, ఒక్క మండలం కాదు, ఇది 3 మండలాలు చేయాలా. అది యుగధర్మాన్ని అనుసరించి ఇంకోసారి ఎక్స్ట్రా కూడా చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఓ సాధకుడా, మిడిమిడి జ్ఞానంతో పరిగెత్తద్దు. ఇది మంత్రం, సాధనా విధానం చెప్పా. 1కి 10 సార్లు విను. గొంగడి, ఇంకొక పై విషయం, గొంగడి ఆసనం మాత్రమే వేసుకోవాలి. దర్భసాపంది మాకు ఆల్రెడీ ఇంతకుముందు వాడున్నాము, ఇటువంటివి వద్దు. గొంగడి, నల్లని గొంగడి అంటే గొర్రె బొచ్చుతో తయారు చేస్తారు. ఆ ఆసనాన్ని మాత్రమే వాడండి ఈ సాధనకి. నువ్వు సాధన చేసేటప్పుడు అక్కడ నేను చాలామంది ఇబ్బంది పెడతారు, డిస్టర్బెన్స్. నీకు చుట్టూ చాలామంది వస్తారు. ఇటువంటివి పట్టించుకోవద్దు. నీ చూపంతా ఘృతాచి మీదే ఉంచు. భరద్వాజ్ అంతటి మహర్షి ఆమెను చూసి వీర్యస్ఖలనం అయిందంటే ఆమె ఎంత గొప్పది. ఆమెను తల్లిలాగా చూసుకుంటావా లేదా ఇంకొకలాగా చూసుకుంటావా అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. బిడ్డ గమనించుకో, ఆషామాషి విషయం కాదు. అన్నీ చెప్తున్నా, జాగ్రత్తగా చేసుకో. మంత్రం చెప్తున్నాను, వినండి. 1కి 10 సార్లు వినండి. ఓం హ్రీం క్షోం ఘృతాచి ద్రోణమాతే అగచ్చ హ్రీం స్వాహ. మళ్ళా చెప్తా వినండి. ఓం హ్రీం క్షోం ఘృతాచి ద్రోణమాతే అగచ్చ హ్రీం స్వాహ. జప సంఖ్య 5500. గుర్తుపెట్టుకోండి. మంత్రాన్ని 1కి 10 సార్లు వినండి. 1కి 10 సార్లు వినండి మంత్రాన్ని. మంత్రంలో అక్షర దోషం ఉండకూడదు. మళ్ళా చెప్తాను వినండి మంత్రం. ఓం హ్రీం క్షోం ఘృతాచి ద్రోణమాతే అగచ్చ హ్రీం స్వాహ.
జప సంఖ్య 5500 గుర్తుపెట్టుకో. 3 మండలాలు కానీ ఒక్క మండలం రాదు. 11 రోజులు అసలు కానే కాదు. 11 రోజులు అనే భ్రమలో ఉన్నోళ్ళు ఇది చదవద్దు, స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఈ వీడియో నిజంగా సాధన చేయాలనుకునే వ్యక్తి కోసం మాత్రం చెప్తున్నాను. దీనికి ఉపదేశం లేదు. చాలామంది చెప్తారు కదా ఓపెన్ సోర్స్ అనేసి. ఇది ఓపెన్ సోర్స్ మంత్రం, ఎవరైనా చేసుకోవచ్చు. అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఓపెన్ సోర్స్ ఉద్యోగాలు చేస్తుంటారు కదా, ఫ్రీలాన్సర్ అనేసి. అటువంటి మంత్రమే ఇది, ఫ్రీలాన్సర్. ఎవరైనా చేసుకోవచ్చు, దమ్ము ఉండాలి అంతే. మీకు చేసే దమ్ము ఉండాలి అంతే. మంత్రాక్షరాలు ఏది మారవు. కాకపోతే తర్వాత ద్రోణుడు ఎవరికో ఇచ్చారు, తర్వాత ఆ ద్రోణమాతనే వచ్చి ఉంటుంది తప్ప అప్పుడు ఆ మంత్రాలు మనకు తెలియదు. ఈ యథాతథం తాళపత్రాల నుంచి యథాతథం మీకు చెబుతున్నాను. చేసుకొని సుఖించండి. కానీ కర్ణాటకలోని నందికొండ అంటే నంది హిల్స్ అనుకుంటా పోసు, నంది హిల్స్ అనే ఏరియాలో ఇది ఈవిడ నిరంతరం సంచరిస్తుందని చాలామంది చెప్పారు, చాలామంది చేస్తున్నారు. కొందరు ఇక్కడ కాదనేసి చాముండా హిల్స్కి పోయి చేస్తున్నారు నాకు తెలిసిన వ్యక్తులు. కానీ నేను చెప్తే వినలేదు. ఎందుకంటారు? మనం నేటి కుక్కమోతి పిందులంతా. నేను ఇక్కడ ఎవరిని కుక్కమోతి పిందులు అనట్లే, పూర్తిగా చేయకుండా వచ్చే వాళ్ళనే కుక్కమోతి పిందులు నా దృష్టిలో. గవాలను ఏదో దొరికిందని దెబ్బ చేసేయడం, మళ్ళీ చేయలేక వెనక్కి రావడం, అటువంటి వాళ్ళనే కుక్కమోతి పిందులు అంట నేను. అది విషయం. మీకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను. గొంగడి అంటారు, లేదా మన గొర్రెబొచ్చుతో తయారు చేసిన ఆసనం అనుకోండి, కంబళి అంటారు దాన్ని. ఏదైనా తెల్లదైనా పర్లేదు, ఎర్రదైనా పర్లేదు, నల్లదైనా పర్లేదు. గొర్రెబొచ్చుతో చేసిన ఆసనాన్ని మాత్రమే వాడాలి. ఈ సాధనకి గోధుమ రవ్వతో చేసినటువంటి ఆహారాన్ని మాత్రమే భుజించాలి. ఒక్క పూట మాత్రమే భుజించాలి. ఒక పూట పాలు తీసుకోవచ్చు. నేను నా అనుభవంచే చెబుతున్నాను, ఊరికే చెప్పట్లేదు. చాలామంది అనుకుంటారు ఆయన యూట్యూబ్లో చెప్తూ ఉంటాడు, మనం వింటూ ఉందాము, మంత్రాలు ఎవరు చెప్పరు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను చెప్తున్నా, నీకు దమ్ముంటే పోయి చేసేసిరా, మాట్లాడకు ఊరికే. నీకు దమ్ముందా? ఇగో ఇచ్చాను చూడు మంత్రం, చేసుకొని రా. ప్రమాదకారి, నిన్ను చంపేది ఇది. ఒకవేళ నువ్వు చేయలేక వెనక్కి వస్తే చంపేది, భయపడకు. పిచ్చోడు మాత్రం కావు. కొరవ యక్షిణి విద్యలు వేరు, ఈ అప్సరస విద్య వేరు అని గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా మసులుకో. మనసు భద్రం. ఈ సాధనలో మనసు చాలా ముఖ్యం. డబ్బు కూడా ముఖ్యమే మిత్రమా. పిల్లలు, డబ్బు కూడా ముఖ్యమే. సాధకుడా, డబ్బు కూడా ముఖ్యమే. ఎందుకంటే హోమం చేయాలి, నీకు అక్కడ కొనాలి, రకరకాలు ఉంటాయి. సమకూర్చుకో, అన్నీ సమకూర్చుకో. అంటే 41 రోజుకు సమకూర్చుకోవద్దు, 41 రోజులకు సమకూర్చుకొని వెళ్ళి కూర్చో, చెయ్యి, వస్తుంది. ఎందుకు రాదు? నీలో దమ్ముంటే ఆమె ఖచ్చితంగా వస్తుంది. నీలో దమ్ము లేక ఇక్కడే కూర్చోవద్దు. ట్రై చెయ్యి. ఇస్తున్నానుగా నేను, పరిపూర్ణ మంత్రాన్ని ఇస్తున్నా. ట్రై చెయ్యి. ఓ